జాతీయ హిందీ భాషా దినోత్సవం సందర్భంగా మాచర్ల పట్టణంలోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సయ్యద్ నజీర్ హుస్సేన్ గారితో ఉన్నాము. వారితో మాట్లాడి హిందీ భాష ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ నమస్తే. అసలు హిందీ భాష ప్రాముఖ్యత గురించి వివరించండి. హిందీ భాష గురించి తెలుసుకోవాలంటే హిందీ భాష చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హిందీ అనేటువంటి పదం హింద్ అనేటువంటి ఫార్సీ భాష నుండి వచ్చింది. సింధు నది పరివాహ ప్రాంతాల్లో నివసించేవాళ్ళు అని అర్థం. హిందీని 11వ శతాబ్దంలో దాని ప్రాముఖ్యతను గుర్తించారు. ఆనాడు హిందీ సాహిత్యము బాగా అభివృద్ధిలో ఉంది. 11వ శతాబ్దంలో హిందీలో కబీర్దాస్, తులసీదాస్, సూర్దాస్, మీరాబాయి లాంటి ప్రాచీన హిందీ కవులు ఉన్నారు. వాళ్ళు హిందీకు ఎనలేని సేవ చేశారు. భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమ కాలంలో హిందీ భాష యొక్క ప్రాముఖ్యత చూసినట్లయితే 1905లో ముహమ్మద్ ఇక్బాల్ రాసినటువంటి సారే జహాసే అచ్చాలో హిందీ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. హిందీ హై హమ్, హిందీ హై హమ్, వతన్ హై హిందూసితా హమారా హమారా సారే జహాసే అచ్చా, హిందూసితా హమారా హమారా సారే జహాసే అచ్చా అనేటువంటి పాటలో హిందీ యొక్క ప్రాముఖ్యతను ఆయన గుర్తు చేశారు. భారతదేశంలో 75% మంది హిందీ భాషలో మాట్లాడుతున్నారు. ఇది వాడుక భాష, వ్యవహారిక భాష, అలాగే సాహిత్య భాష. ఈ భాషలో మాట్లాడే సంఖ్య భారతదేశంలో ఎక్కువ మంది ఉండడం వల్ల భారతీయ స్వాతంత్రోద్యమంలో జాతీయ నాయకులు చాలామంది ఈ భాషను గుర్తించి ఈ భాష ప్రచారం కోసం కృషి చేశారు. 1946లో రాజ్యాంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగ సభలో అంబేద్కర్ గారు భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి, దాంట్లో ఒక భాషను మన జాతీయ భాష పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేశారు. అలాగే 1947లో కూడా ఒకసారి అందరూ కూర్చొని దీని మీద చర్చించారు. వీళ్ళ చర్చల అనంతరము 1949 సెప్టెంబర్ 14న హిందీని జాతీయ భాషగా గుర్తించారు. ఇది ఆర్టికల్ 343(1) ప్రకారము హిందీ జాతీయ భాషగా గుర్తించి ఈ భాషకు ఎనలేనటువంటి సేవ చేయడం కోసము భారత ప్రభుత్వం కృషి చేయడం జరిగింది. అలాగే భారత లిపి జాతీయ లిపిగా దేవనాగరి లిపిని, భాషగా హిందీని మన రాజభాష గుర్తించారు. దానికి తోడు భారతదేశంలో రాజ్యాంగ రచన అంతా ఇంగ్లీషులో ఉండటం వల్ల ఇంగ్లీషును కూడా దాంతోపాటు ఈ రాజభాష గుర్తించారు. అయితే ఈ 15 సంవత్సరాల వరకు ఇంగ్లీషుని అలా రాజభాషగా ఉంచడం జరిగింది. కానీ ఆ తర్వాత మన భారతదేశము ప్రత్యేకంగా హిందీనే జాతీయ భాష గుర్తించి రాజభాషగా దాన్ని పేరు పెట్టడం జరిగింది. అయితే భారతదేశంలో మొదటి జాతీయ హిందీ దినోత్సవాన్ని 1953 సెప్టెంబర్ 14న జరుపుకోవడం జరిగింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో హిందీ భాష ప్రాముఖ్యత గురించి చెప్తారా? అయితే అంతర్జాతీయ స్థాయిలో హిందీ యొక్క ప్రాముఖ్యత చూసినట్లయితే భారతదేశంలో అనేక విశ్వవిద్యాలయాల్లో నేడు హిందీ భాషను ఒక సాహిత్య భాషగా గుర్తించి భాష ప్రచారం కోసము అనేక మంది కృషి చేస్తున్నారు. అనేక సభలు ఉన్నాయి, అలాగే అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ రకంగా ప్రపంచంలో కూడా అనేక దేశాల్లో కూడా ఈ భాషను ఎనలేని సేవ చేస్తున్నారు. ప్రపంచంలో అనేక ఖండాల్లో ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, అమెరికా ఇలాంటి అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోని హిందీని అనేక దేశాల్లో ప్రజలు దీన్ని మాట్లాడుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో హిందీని ఒక ప్రత్యేక భాషగా పెట్టడం జరిగింది. అట్లాగే 2017లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా హిందీలో కొన్ని పదాలని గుర్తించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా భాషలు చూసినట్లయితే చైనీస్ 12%,
స్పానిష్ 6%, ఇంగ్లీష్ 4%, 5% అయితే హిందీ 4% మాట్లాడుతున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష యొక్క ర్యాంక్ చూసినట్లయితే 4వ స్థానంలో ఉంది హిందీ. అసలు హిందీ భాష నేర్చుకోవడం కష్టమా సులభమా? హిందీ భాష నేర్చుకోవడం చాలా సులభము. హిందీ భాషలో ఉన్నటువంటి వర్ణమాల కావచ్చు, దానికి సంబంధించిన బారహ్ ఘడి అంటే గుణింతాలు కావచ్చు, మాత్రాయే అంటే ఒత్తులు కావచ్చు, ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. మనకు హిందీలో వర్ణమాల వచ్చినట్లయితే దాని అనుబంధంగా ఒత్తులు వస్తాయి. అలాగే మన వర్ణమాలలో అచ్చులు వచ్చినట్లయితే దానికి అనుబంధంగా గుణింతాలు వస్తాయి. అంటే హిందీలో హిందీ భాష నేర్చుకోవటం కానీ రాయడం కానీ చాలా సులభము. రెండు విషయాలు, ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి వర్ణమాలలో 2 ప్రధాన అంశాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి అచ్చులు, రెండోది హల్లులు. అచ్చులు కనుక స్పష్టంగా వచ్చినట్లయితే దాని అనుబంధంగా గుణింతాలు వస్తాయి. హల్లులు కనుక బాగా నేర్చుకున్నట్లయితే దానికి అనుబంధంగా చాలా ఈజీగా ఒత్తులు వస్తాయి. ఈ 2 కనుక వచ్చినట్లయితే హిందీ అనేది నేర్చుకోవడం కానీ రాయడం కానీ చాలా సులభం. చాలామంది వ్యక్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే హిందీ నేర్చుకోవడం కష్టమని భావిస్తారు. కానీ దాన్ని నేర్చుకునే విధంగా, అలాగే రాసే విధంగా సరైనటువంటి రీతిలో కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే భారతదేశంలో అన్ని భాషల కన్నా చాలా సులభంగా నేర్చుకునే భాష హిందీ. మన తెలుగు రాష్ట్రాల్లో హిందీ భాష ప్రాధాన్యత గురించి చెప్తారా? మన తెలుగు రాష్ట్రాల్లో హిందీ భాష అంటే విద్యార్థులు ఒక రకమైనటువంటి అశ్రద్ధ చూపిస్తున్నారు. హిందీ భాష నేర్చుకోవడానికి కృషి చేసినట్లయితే చాలా సులభంగా వస్తుంది. కానీ ప్రస్తుత విజ్ఞాన యుగంలో ఎక్కువగా ఇంగ్లీష్ భాష మీద మక్కువ చూపిస్తున్నారు. ప్రతిదీ కూడా సైన్స్ పరంగా ఆలోచిస్తూ ఇంగ్లీష్నే ఎక్కువగా వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తున్నారు. హిందీ భాష కేవలము 20 మార్కుల భాషగా, ఒక 2వ భాషగా గుర్తిస్తున్నారు. ఇలా కాకుండా హిందీని గనక ఒక మంచి భాషగా గుర్తించి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు హిందీని నేర్చుకోవడం చాలా సులభం అవుతుంది. కానీ తెలుగు రాష్ట్రాలు మాత్రము ఆ పరిస్థితి కొద్దిగా విరుద్ధంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్యకు అనుగుణంగా విద్యార్థులు లేకపోవడం, విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ ఉండటము, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరగటము, తద్వారా విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు ఉపాధ్యాయులు లేకపోవడంతో భాషను అందరికీ సరైన రీతిలో చెప్పడం వల్ల కొంత కష్టమవుతుంది. అయితే ఇక్కడ భాష వివక్షత గురవుతుంది. భారతదేశంలో సమగ్రత కానీ సమైక్యత సాధించడంలో కానీ భిన్నత్వంలో ఏకత్వం సాధించడంలో కానీ హిందీ భాష చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న భాష ఇది. అటువంటి భాష కొద్దిగా ఈ రాష్ట్రాల్లో వివక్షత గురవుతుందని నా అభిప్రాయం. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అప్పట్లో తమిళనాడులో కూడా దీనిపైన ఉద్యమాలు నిర్వహించారు. దీని గురించి ఏమంటారు? ఇది 1965లో హిందీ ప్రచార సభ ప్రధాన కేంద్రము దక్షిణ భారతదేశంలో చెన్నైలో పెట్టాలని ఆలోచన చేశారు జాతీయ నాయకులు. ఉత్తర భారతదేశంలో దాదాపుగా 80% ప్రజలు హిందీని మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాష ప్రాముఖ్యత తక్కువ ఉంది. ఇక్కడ వ్యవహారికం కూడా తక్కువ ఉంది. ఈ భాషను ఇక్కడ ఇక భాష యొక్క ప్రాముఖ్యత పెంచాలి, భాషను విస్తరింపచేయాలి ఉద్దేశంతో ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు దానికోసము ఒక దక్షిణ భారత హిందీ ప్రచార సభను చెన్నైలో పెట్టాలని భావించారు. ఆ స్థితిలో తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళు ఈ భాషను వ్యతిరేకించడం జరిగింది. ఈ భాష వద్దని చెప్పేసి ఉద్యమాలు జరిగాయి. అయినప్పటికీ మహాత్మా గాంధీ కృషి వల్ల, ఆయన చేసినటువంటి ఎంతో ప్రయత్నం వల్ల అక్కడ దక్షిణ భారత హిందీ ప్రచార సభ యొక్క ప్రధాన కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది ప్రధాన కేంద్రము. ఈ ప్రధాన కేంద్రంగా హిందీ భాష సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతున్నాయి. అసలు హిందీ భాష నేర్చుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
హిందీ భాష ఎంత సులువో ఆ భాష ద్వారా మన ఉపాధి కల్పన కూడా అంత ఈజీగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్మీలో ఉద్యోగాలు పొందాలన్నా, అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ పొందాలన్నా, హిందీ సభల్లో ఉద్యోగాలు సాధించాలన్నా, హిందీ సంబంధించిన విశ్వవిద్యాలయాల్లో ఉపాధి కల్పన పొందాలన్నా, అట్లాగే భారతదేశంలో మనము భారతదేశ వ్యాప్తంగా తిరగాలన్నా హిందీ భాష చాలా అవసరమవుతుంది. ఉపాధి కల్పన పరంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వ్యవహారికంగా చూసినట్లయితే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మనము హిందీ నేర్చుకున్నట్లయితే తిరగవచ్చు. అన్ని రాష్ట్రాల్లో మనము చాలా సింపుల్గా ఈ భాష ద్వారా తిరిగి రావచ్చు. హిందీ పరీక్షల గురించి చెప్తారా? హిందీ పరీక్షలు ముఖ్యంగా దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహిస్తుంది. హిందీ ప్రచార సభ నిర్వహించేటువంటి పరీక్షల్లో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు ఉన్నాయి. ఈ భాషలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రవీణ పరీక్షకు యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. ప్రవీణ పరీక్ష పాస్ అయినట్లయితే ఈక్వలెంట్ డిగ్రీగా ప్రకటించింది. మన డిగ్రీకి సమానమైనటువంటి అర్హత ప్రవీణ పరీక్షకు ఇవ్వడం జరిగింది. చివరిగా హిందీ ఉపాధ్యాయునిగా మీరేం చెప్తారు? హిందీ చాలా సులభ భాష కాబట్టి అది మన ప్రాచీన భాష, మన సంస్కృతి భాష, అట్లాగే స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి, భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి భాష. ఇటువంటి భాషను మనము ఎంతో ప్రేమగా దాన్ని ఆహ్వానించాలి. భాష వికాసానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. హిందీ భాష అనేది కష్టమైన భాష కాదు కాబట్టి ఆ భాషను ప్రతి ఒక్కళ్ళు సరైన రీతిలో కనుక నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే చాలా సులభంగా నేర్చుకుంటారు. ఈ భాష అందరి భాష. అందరూ ఈ భాష వికాసానికి కృషి చేసినట్లయితే భారతదేశ సమగ్రత, సమైక్యత, భిన్నత్వం, ఏకత్వం సాధించడంలో ముందుంటుంది. ఇప్పటి వరకు హిందీ భాష ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించారు సార్. మీకు ధన్యవాదాలు. నమస్కారం.